సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో చెక్కుల పంపిణీలో రసభాసగా మారింది. 6 గ్యారంటీలలో తులం బంగారం ఏమైందంటూ ప్లకార్డ్స్ తో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు కుర్చీలు ఎత్తుకున్న వైనం ఆశ్చర్యానికి గురిచేసింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. 6 గ్యారంటీలలో తులం బంగారం ఏమైందంటూ ప్లకార్డ్స్ తో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు కుర్చీలు ఎత్తుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగరాజ్ ఫోన్ లైన్ అందిస్తారు. నాగరాజ్, త్రిపుర నిన్న సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జరిగిన సంఘటన మరొక ముందే ఈ రోజు కూడా సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో రసాభాస జరిగిందని చెప్పాలి. చెక్కుల పంపిణీ సమయంలో చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ నాయకులు తులం బంగారం ఎప్పుడు ఇస్తారు అనే ప్లకార్డులు ప్రదర్శించి ఇటు బాహాబాహికి చేశారు. ఇటు ప్లకార్డులు ప్రదర్శించడంతో పాటు అక్కడ ఉన్న కుర్చీలు కొంచెం ఎత్తివేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కొంచెం పోలీసులు చెదరగొట్టారు. ఇదే నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట కూడా జరిగిందని చెప్పాలి. ఇదే నేపథ్యంలో ఇటు ఇరు వర్గాలకు కూడా మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే పల్లా రాజిరెడ్డి సర్ది చెప్పడంతో కొంచెం మొత్తం సద్దుమరిగింది గొడవ. ఇక నిన్న కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులను దుబ్బాకలో కూడా చెరుకు ఇటు ప్రోటోకాల్ వివాదం మరొక ముందే ఈ రోజు కూడా చర్యల్లో కూడా ఈ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి ముబారక్ చెక్కులు పంపిన మాత్రం చిన్న గొడవ జరిగిందనే చెప్పాలి. ఇక మొత్తం మీద ఈ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి కొండా సురేఖ నేపథ్యంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో మాత్రం నిన్నటి నుండి మాత్రం నిరసన సెగ బీఆర్ఎస్ నుంచి నిరసన సెగ అవుతుందనే చెప్పొచ్చు. త్రిపుర. రైట్ నాగరాజ్, థ్యాంక్ యూ.